ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా కన్న తండ్రి, ఆకారంలో 6 అడుగులుగా కనబడుతున్న ఆలోచన లేని ప్రతి మనిషి బుద్ధిహీనుడేనని నీ వాక్యాన్ని బట్టి మేము తెలుసుకొని అనేకులకు ఉపదేశించేవారముగా, మరి బుద్ధిహీనులను బుద్ధి కలిగిన మార్గంలో నడిపించేవారముగా, తమ బ్రతుకులను చక్కదిద్దుకునేలా నిన్ను లోకానికి చూపించేవారముగా మేము ఉండగలుగుటకు సహాయం చేయమని వేడుకుంటూ మరికొన్ని సంగతులు మాకు నేర్పించమని ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు పేరిట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, సహజంగా బుద్ధి అనేది లేదనుకోండి, నిందలు వస్తాయి. కుళాయి పైపుల దగ్గర కొట్టుకుంటున్నారు అనుకోండి, బుద్ధి ఎక్కువై కొట్టుకుంటున్నారా, బుద్ధి లేక కొట్టుకుంటున్నారా? బుద్ధి అంటే జ్ఞానం, అంతే కదా. బుద్ధి అంటే జ్ఞానం. అక్కడ కొట్టుకుంటారు. దేని కొట్టుకుంటారు? కొట్టుకునే వాళ్ళందరూ బుద్ధి కలిగిన వాళ్ళు అంటారా? అనగలమా? అనలేము. ముందు ఎవరు వెళ్ళారో, ముందు ఎవరు పెట్టారో బింది, వాళ్ళే పట్టుకోవాలి, అంతేగా. వాళ్ళు బింది పెట్టి ఏదో పని మీద వెళ్ళిపోయారు, తర్వాత వచ్చారు. వాళ్ళు ముందు వచ్చి పెట్టబట్టే కదా వాళ్ళ బింది ముందుంది. కనీసం అది కూడా ఆలోచించుకోకుండా నువ్వు తిరగబడుతున్నావు అంటే, తిరగబడే వారికి ఏం లేదు, బుద్ధి లేదు. బుద్ధి లేకపోతే ఏమవుద్ది? అక్కడ గొడవ అవుతుంది, అల్లరి అవుతుంది. ఈ లోకంలో బుద్ధి లేకపోతే, అల్లరి అయితే ఈ లోకంలో పరువు పోతుందని మనం అనుకుంటే, మరణం తర్వాత వెళ్ళిపోయి ఆ లోకానికి మనకేం కావాలి? బుద్ధి కావాలి. ఆ బుద్ధి ఈ లోకం నేర్పించే బుద్ధి కాదు, ఈ లోకం నేర్పించే బుద్ధి కాదు, అది దేవుని బుద్ధి. ఆ బుద్ధి ఏం బుద్ధి అనుకుంటున్నారు? దేవుని బుద్ధి. చిన్నపిల్లలు మట్టిలో చేతులు పెడతారు, నోట్లో పెట్టుకుంటారు. అరే నోట్లో పెట్టుకోవద్దురా అంటే, ఆ మట్టిలో ఉన్న బ్యాక్టీరియా, క్రిములు వాడికి తెలుసా? మట్టిలో చేయి పెట్టి నోట్లో పెట్టుకున్నప్పుడు, మట్టిలో చేయి పెట్టకరా అని దెబ్బలాడుతున్నావు అంటే, ఇంతకీ బుద్ధిహీనుడు మట్టిలో చేయి పెట్టిన ఆ పశువుడా, ఆ మట్టి వాతావరణంలో విడిచిపెట్టిన ఆ తల్లిదా? మట్టిలో చేతులు పెట్టి నోట్లో పెట్టుకున్న పిల్లవాడికి మరి నీకు బుద్ధి లేదా అని వాడిని దెబ్బలాడకూడదు మనం. ఆ మట్టి వాతావరణంలో విడిచిపెట్టిన ఆ తల్లికి బుద్ధి లేదు, అంతే కదా. వాడికి బుద్ధి లేకే కదా. బుద్ధి అంటే తెలివి, జ్ఞానం. వాడికి అది లేకే కదా మట్టిలో పెట్టాడు, నోట్లో పెట్టుకున్నాడు. అంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా ఆలోచించకపోవటమే బుద్ధి లేకపోవటం. చిన్న చిన్న విషయాలండి ఇవి. ఈ చిన్న చిన్న విషయాలు కూడా నువ్వు ఆలోచించలేకపోతున్నావు అంటే దైవ జ్ఞానం లోపించిందని అర్థం. దైవ జ్ఞానం లేని వాళ్ళే ఇలా చిన్న చిన్న విషయాలు కూడా ఆలోచించలేని వారుగా ఉంటారు. దైవ జ్ఞానం ఉన్నవారు అనుకోండి, సమస్తమును ఆలోచిస్తారు, బుద్ధి కలిగి మచ్చులుకుంటారు. మన సంఘంలో నేను పేర్లు చెప్పను, నిజాలు చెప్తాను. పిల్లలు ఏడుస్తున్నప్పుడు తల్లులు ఏం చేయాలి? ఈ సంఘం అంటే ఏంటి? అర్థం ఏంటి? సంఘం అంటే దేవుడు కదా. సంఘం అంటే దేవుడి కదండి. దేవుని సన్నిధిలో దేవుడు తన సంఘానికి తన మాట వినిపిస్తున్నప్పుడు, దేవుడు తన సంఘాన్ని బలపరచటానికి, భక్తి మార్గంలో స్థిరపరచడానికి దేవుడు తన మాటలు వినిపిస్తున్నప్పుడు పిల్లలు ఏడ్చారనుకోండి, అప్పుడు తల్లులు ఏం చేయాలి? బయటికి తీసుకెళ్ళిపోవాలి. అది బుద్ధి. అండ్ నోరు మూయించడానికి నువ్వు గట్టిగా నోరు మూసేస్తున్నావు అనుకోండి, ఆడు ఆగుతాడా? ఆడు ఎందుకో ఎడుతున్నాడు, నువ్వు బయటికి తీసుకెళ్ళిపోవాలి. అది దేవుడికి నువ్వు ఇచ్చే మర్యాద, దేవుడికి ఇచ్చే మర్యాద. అది మనం
దేవుడికి ఇచ్చే మర్యాద కూడా తెలియలేదు అంటే, అయితే దేవుడు మాటలే చదవట్లేదా? నువ్వు దేవుడు మాటలే వింటలేదా? మరి వింటున్నావు, వాక్యం వింటున్నావు, వాక్యం విన్నా కూడా మళ్ళీ అలాగే ప్రవర్తిస్తున్నావు అంటే అర్థం ఏంటి? ఆవిడ బుద్ధి ఉందనా లేదనా అది ఆలోచించాలి. ఇవన్నీ చిన్న చిన్న లోపాలే. సరి చేసుకున్నారనుకోండి, సరైపోతారు, సరి చేసుకుంటారు. కానీ ఆకారంలో 6 అడుగులున్నా, ఆకారంలో 6 అడుగులున్నా, దేవుని వాక్యాన్ని వింటున్నా, దైవ గ్రంథాన్ని చదువుతున్నా, బుద్ధిహీనులుగానే సమాజంలో క్రైస్తవులు బ్రతుకుతున్నారా లేదా? ఎందరో ఉన్నారండి. లేరు అంటే పౌలు గారు ఎందుకండి? అందరూ తమ సొంత కార్యాలే చూసుకుంటున్నారంటాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చూడండి. అందరూ సొంత కార్యములనే, సొంత కార్యాలు చూసుకునేవాళ్ళు దేవుని బుద్ధి ఉన్నవాళ్ళ, దేవుని బుద్ధి లేని వాళ్ళ? దేవుని బుద్ధి లేనివారు సొంత కార్యాలు చూసుకుంటారు, అంతే కదా. దేవుని బుద్ధి కలిగిన వారు ఏ కార్యాలు చూడాలి? దేవుని కార్యాలు చూడాలి. నేను చెప్తున్నాను, దేవుడు చెప్తున్నాడా? దేవుడు చెప్తున్నాడండి, దైవ గ్రంథం చెప్తుంది. అందరు సొంత కార్యములలో చూసుకొనుచున్నారు కానీ ప్రభు కార్యములను చూడటం లేదు. ఖచ్చితంగా చెప్పేశాడు. ఎందుకు చూడలేదు? మట్టిలో ఉన్న ఆ బ్యాక్టీరియాని ఆ పిల్లవాడు ఎందుకు చూడటం లేదు? ఆడికి ఏమి లేపబట్టి చూడటం లేదు? బుద్ధి. ఆ మట్టిలో ఉన్న బ్యాక్టీరియాని వాడు ఎందుకు చూడటం లేదు అంటే, వాడికి బుద్ధి లేదు కనుక ఆ బ్యాక్టీరియాని చూడట్లేదు వాడు. నువ్వు క్రైస్తవ్యాన్ని స్వీకరించావు, క్రీస్తు వాక్యాన్ని వింటున్నావు, రొట్టె ద్రాక్షారసాన్ని తీసుకుంటున్నావు, దేవుని కుమారుని దేవుని కుమార్తెను ముద్ర వేసుకున్నావు, అయినా మళ్ళీ నువ్వు నీ కోసమే బ్రతుకుతున్నావంటే, మట్టిలో చేయి పెట్టి నోట్లో పెట్టుకున్న బుద్ధి లేని ఆడికి, ఆ పసివాడికి, ఆ పసికందకి నీ కోసమే నువ్వు బ్రతుకుతూ నీ కార్యక్రమాలే నువ్వు చూసుకుంటున్నావే, ప్రభువుని చూడకుండా. నీకు తేడా ఏంటి చెప్పు? అవునా కాదా? అవునంటారా కాదంటారా? అవునండి, నిజమేనండి. నువ్వు పుట్టిందే ప్రభువు కోసం. నిన్ను నీ గర్భాన, నీ తల్లి గర్భాన నిన్ను నిలబెట్టిందే ప్రభు తన కోసం. నీ తల్లి గర్భాన నిన్ను నిలబెట్టింది నీ తండ్రి కోసం, నీ పరమ తండ్రి కోసం. తమ మనసులో దేవునికి స్థానం ఇవ్వని లోకంలో తల్లి కానివ్వండి, తండ్రి కానివ్వండి, పక్కనెట్టేయండి. నువ్వు పక్కనెట్టకుండా ఓ పడిపోయావు అనుకో, నువ్వు కాపాడగలవా? కాపాడలేవు. నీతిమంతులకి ఏం జరుగుతుందో భక్తిహీనులకి అదే జరుగుతుంది. నీతిమంతులకి ఏం జరుగుతుంది? మరణం. నీతిమంతుడు చనిపోడా? భక్తిహీనుడికి జరిగేది అదే. నీకేం సంభవించబోతుంది? నీ మరణం తర్వాత నీ ఆత్మకేం సంభవించబోతుంది? ఆ భయము, ఆ భక్తి మార్గంలో నడిచేవారే క్రీస్తు కార్యాలని చూసేవారు. ఎవరో వచ్చారు, ప్రార్థన చేశారు, వెళ్ళారు అంటే ఎంతకీ ఆయన చేసిన కార్యక్రమాలు ఏంటి దేవుడి కోసం? ఆమె చేసిన కార్యక్రమాలు ఏంటి దేవుడి కోసం? అవి చూస్తాడు దేవుడు. నిజమైన సేవకుడు అవే చూస్తాడు. సేవకుడు కూడా, సేవకురాలైనా సేవకుడైనా. మరి మీరేం చేస్తున్నారు? మీరేం చూసుకుంటున్నారు? పరిశుద్ధులని చెప్పుకున్న ఫిలిప్పీ పట్టణంలో ఉన్న పరిశుద్ధులైన సంఘం, క్రైస్తవ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నాడు? అందరూ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యక్రమాలను చూడరు. ఆయన కూడా తన సొంత కార్యం చూసుకున్నాడు అనుకోండి,
నీ పాపం అలాగే ఉంటుంది. నీ మరణం తర్వాత నీ మంటలోకి వెళ్ళిపోతావు. ఆయన ఎందుకు వచ్చాడు? ఏం చూడాలని వచ్చాడు? మనల్ని నీతిమంతులుగా చూడాలని వచ్చాడు. మన పాపాలను చెరిపేసి నీతిమంతులుగా మనల్ని తీర్చిదిద్దడానికి వచ్చాడు ఆయన. అందుకే ఆయన పొందిన గాయముల వలన స్వస్థత ఎవరికి వచ్చింది? ఆయనకే వచ్చిందా? మనకు వచ్చిందా? మనకు వచ్చింది. ఏదైనా జీవము కలిగినది ఏదైనా అది చనిపోవటం వలన బలం ఎవరికి వస్తుంది? ఒక కోడి చచ్చిపోయింది అనుకోండి, కోడికి బలమా మనకు బలమా? ఒక మేక చచ్చిపోయింది అనుకోండి, దానికి బలమా మనకు బలమా? మనకే కదా బలం. అది చచ్చిపోతే అది మనం తింటాం, మనకే కదా బలం. పాపము లేని, పాపము చెయ్యని, పాపం ఎరుగని పుణ్యమూర్తి ఎవరు? యేసుక్రీస్తు. ఆయన వచ్చి పాపాన్ని అంటకుండా, పాపానికి దూరంగా ఉంటూ తన మనస్సును ఎంతో శిరచ్ఛేదనము చేసుకొని మన పాపాలను కడిగివేసి నిత్యరాజ్యానికి నడిపించడానికి మనము చేసిన తప్పుల వలన, మనం నడిచిన నడకల వలన, మనం చూసిన చూపుల వలన, మనం ఆలోచించిన మెదడు వలన సమస్త మన పాపాలకు ఆయన తన దేహంపై సిలువ మీద ఏమైపోయాడు? గాయమైపోయాడు. ఎందుకంటే ఆయన గాయమైపోయారు. మనం తప్పు చేస్తే ఆయన మరి ఎందుకు మరణించాలి? మరణలను బ్రతికించాలనుకున్నాడు గనక ఆయన బలైపోయాడు. మన పాపాలను తీసివేసి పరిశుద్ధులుగా మార్చాలనుకున్నాడు గనక ఆయన మన కోసం చనిపోయాడు. ఆయన అంటే ఆయనకేముంది? బుద్ధి. ఏ బుద్ధి ఉందో తెలుసా ఆయనకి? నేను పాపము చెయ్యకుండా నన్ను నేను కాపాడుకోవాలి. ఈ సహోదరులైన ఈ లోకంలో ఉన్న నా తమ్ముళ్ళని, నా చెల్లెళ్ళని, ఈ సమాజంలో ఉన్న వారందరినీ కూడా, పాపులుగా ఉన్నవారిని, వారి పాపాలను కడగటానికి నేను పరిశుద్ధుడిగా బ్రతకాలి. నన్ను నేను కాపాడుకుంటూ, నేను పరిశుద్ధుడిగా బ్రతికి, నేను పరిశుద్ధుడిగానే సిలువ మీద నా రక్తం కార్చాలి. నా సహోదరులైన వారి కోసం, పాపము చేసే వారి కోసం. అలాగే జరిగింది కదండి. ఆయన పొందిన గాయముల వలన మనకేమొచ్చింది? స్వస్థత. అమ్మయ్యా, స్వస్థత అంటే అర్థం ఏంటి? బుద్ధి. మన పాపాలన్నీ కడిగేసి ఏమండి, మన పాపాలన్నీ కడిగేసాడు ఆయన రక్తం వలన, ఆయన దెబ్బల వలన, ఆయన గాయం వలన. ఇవన్నీ మనం చూసి మనం మనసు మార్చుకొని, అయ్యో మా కోసం చనిపోయాడా యేసుప్రభు, నా కోసమే చనిపోయాడా యేసుప్రభు, నా కోసమే వచ్చాడా యేసుప్రభు, నా కోసమేనా ఆయన తమ బ్రతుకు కాలంలో ఏది కోరుకోకుండా బతికాడు. ఎన్ని విషయాలు తెలుసుకున్నాం గనుకనే, ఎన్ని విషయాలు సిలువలో మన కోసం త్యాగం చూసాం గనుకనే మన మనస్సు మార్చుకున్నాం. తల్లి గర్భంలో ఈ లోకం చూడకముందు మనం దేవుణ్ణి చూడాలి అని, మనం ఈ లోకమే చూడకముందు మనం దేవుడినే చూడాలి అని ఆయన ఎప్పటి నుంచి చూస్తున్నాడు? కీర్తనల గ్రంథం 139 అధ్యాయము 16వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 16వ వచనం చూడండి. నేను పిండమునై ఉండగా నీ కన్నులు, దేవా నీ కన్నులు నన్ను చూచెను. నేను పిండముగా ఉండగా నీ కన్నులు నన్ను చూశాయి. అప్పుడు మనకు పరిపూర్ణంగా మనం కళ్ళిప్పేవేటి, రెప్పలేమన్నా కొట్టుకుంటున్నాయా? ఇప్పుడంటే రెప్పలు కొట్టుకుంటున్నాయి మనకి అనండి, అంతే కదా, మీ అందరికీ రెప్పలు కొట్టుకుంటాయి. పిండంగా ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని కదా ఉంటాము ఆ గర్భంలో కదా. పిండముగా ఉన్నాము, కళ్ళున్నా మూసుకొనే ఉన్నాము. కానీ మనల్ని ఆ పిండంలో ఆ రూపం ఇచ్చి, అరిచేతుల మీద చెక్కుకున్న ఆ రూపం తల్లి రూపం, ఆ గర్భంలో మనకి రూపం ఇచ్చి, మనకి కళ్ళు ఇచ్చి ఆయన మనల్ని చూస్తున్నాడండి. ఎప్పటినండి? బయటకు వచ్చినప్పటి నుంచా, లోనున్నప్పటి నుంచా? తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే చూస్తున్నాడంట ఆయన మనల్ని. ఎందుకో తెలుసా? ఆయననే చూడాలి అని,
ఆయన ఆలోచన మేరకే నువ్వు బ్రతకాలని, ఆయన కార్యక్రమాలను చూస్తూనే నువ్వు జీవించాలని బుద్ధి కలిగి, తల్లి గర్భంలో కళ్ళు విప్పక ముందటి నుండే దేవుడు మనల్ని చూస్తున్నాడు అని దేవుడే తన మనస్సులో ఉన్న ఆవేదనని బయలుపరుచుకుంటున్నాడు. 139 కీర్తన 16వ వచనంలో. రండి, ఇప్పుడు రండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం మళ్ళీ చదవండి. బయటకు వచ్చి పాపము చేసి లోకంలో కలిసిపోయిన మరణ పాపాలను తీసివేసి ఆయన పొందిన గాయాల ద్వారా మనల్ని పరిశుద్ధులుగా తీర్చిదిద్ది, ఈ లోకం కోసమే నువ్వు బ్రతికితే ఉంటారు, బ్రతకటానికి రాలేదు, ఈ లోకంలో నా కోసం నువ్వు బ్రతకటానికి వచ్చావు అని ఎన్నో బుద్ధి కలిగిన మహాజ్ఞాన సంగతులు మనకు వినిపించి క్రైస్తవులుగా మనల్ని ఆశీర్వదించి ఇంతటి వారిని మనల్ని చేస్తే సంఘం ఏమైపోతుంది? ఏమంటున్నాడు? అందరూ తమ సొంత కార్యములనే చూస్తున్నారు. ఆయన ఏమన్నాడు? తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పటి నుండి నేను నిన్ను చూస్తున్నానంటున్నాడు ఆయన. ఇన్ని సంగతులు నేర్చుకొని, ఇంత బుద్ధి జ్ఞానం తెలుసుకొని భూమి మీదకి వచ్చిన తర్వాత, ఎన్నో విషయాలను తెలుసుకున్న తర్వాత, మనం ఎన్నో పాపాలు చేసిన తర్వాత, వాటన్నిటికీ యేసుప్రభు తన ప్రాణంతో ప్రక్షాళన చేసి మనల్ని పరిశుద్ధులుగా మార్చి నీతి మార్గాన్న భయనించమని, నీతి మార్గాన్న చూడమని, నీతి కార్యక్రమాలు చేయమని ఎన్నో సంగతులు, బుద్ధి జ్ఞానములు సంగతులు మనకు నేర్పించిన, సొంత కార్యాలే చూసుకుంటూ ప్రభు కార్యాన్ని నువ్వు చూడకుండా ఉన్నావు అంటే నీకు బుద్ధి ఉందా? అది కదా దేవుడు అడిగేది. అసలు ఎంతకు బుద్ధి ఎందుకు కావాలో తెలుసండి? బుద్ధి లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోతారు? తొందరపాటు వలన పెద్ద పెద్ద గొడవలు అయిపోయినాయి అనుకోండి, అవతల పొడుచుకున్నారనుకోండి, ఏమైపోద్ది? చచ్చిపోయిన వాళ్ళు ఏం చేస్తారు? ముద్దు పెట్టి వదిలేస్తారా? కుమ్మేసిన కాడికి కుమ్మేస్తారు, ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి అప్పగిస్తారు. ఆ లోన ఏసీ, పెద్ద ప్లాస్మా టీవీ, నీకు కావలసిన వైభోగాలు ఆ లోన ఉంటాయా? ఏమండి, ఎందుకు అక్కడికి వెళ్ళావు నువ్వు? బుద్ధి ఎక్కువైపోయి వెళ్ళావా? బుద్ధిహీనుడు పోయి వెళ్ళావా? అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ ఇప్పుడు వినాలి, దేవుడి బుద్ధి వినాలి. దేవుడి బుద్ధి లేకపోతేనే కదా అంత పరిస్థితి తెచ్చుకుంటుంది ఈ లోకం, అంతటి దూరం వెళ్తుంది ఈ లోకం. బుద్ధి లేకపోతే కదండి అంత దూరం వెళ్ళావు. తప్పు చేసిన ప్రతి కుమారుడిని, తప్పు చేసిన ప్రతి కుమార్తెని బుద్ధి లేదా అని తల్లిదండ్రులు తిడుతూ ఉంటారు కదా. ఇంతకు ముందు తిట్టాల్సింది వాళ్ళు కాదు, ముందు తిట్టుకోవాల్సింది వాళ్ళే. ముందు తిట్టుకోవాల్సింది తల్లిదండ్రులే. ఎందుకు? దేవుడు ఎప్పుడు చెప్పాడు? బాల్య దినములయందే సృష్టికర్త దేవుని బుద్ధిని నేర్పించమని తల్లిదండ్రులుగా మీకు చెప్పాడు ఆయన. ఆయనను నువ్వు పట్టించుకోలేదంటే ముందు నీకు లేదు బుద్ధి. అదే కదా అర్థం. వాళ్ళు తప్పు చేసిన తర్వాత బుద్ధి లేదా అని మళ్ళీ వీళ్ళు అంటున్నారు. దేవుని బుద్ధి లేని సమాజం నాశనానికి వెళ్ళిపోతుందండి. దేవుని బుద్ధి లేని సమాజం నాశనానికి వెళ్ళిపోద్ది. నేను ఎవరికి భయపడను కదా, ఉన్నది మాట్లాడుతున్నాను, భయపడేదేముంది? ఉన్నది మాట్లాడకపోతే దేవుడికి భయపడాలి. ఏరా నీకు ఎందుకు ఇచ్చాను రా బుద్ధి అని. ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి లోకంలో, ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి లోకంలో, ఎన్నో హత్యలు జరుగుతున్నాయి, ఎన్నో మానభంగాలు జరుగుతున్నాయి, ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. ఎందుకు? బుద్ధి కలిగా బుద్ధి లేక? బుద్ధి లేకండి. ఏ బుద్ధి? మనుషుల బుద్ధి కాదు, దేవుని బుద్ధి. మనుషుల బుద్ధి అంటే తెలుసా? నేను వాళ్ళ ఇంట్లో దొంగతనం చేశాను అనుకోండి, నన్ను తీసుకెళ్ళి లోన్ వేసేస్తారు. లోన్ ఎందుకు వేశారు? దొంగతనం చేశాను కనుక. మీ బుద్ధి ఏం చేసిందో తెలుసా? కంప్లైంట్ ఇచ్చేలా చేసింది మీ బుద్ధి. అది ఈ లోకం బుద్ధి. దేవుని బుద్ధి అసలు దొంగతనం చేయాలనే ఆలోచనే చెరిపేస్తుంది. ఈ రెండిట్లో ఏది గొప్పది? అందుకే మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు అన్నాడు దేవుడు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 21వ వచనాన్ని చూడండి. నీతిమంతుని పెదవులు
అనేకులకు ఉపదేశించును. బుద్ధి లేకపోవుట చేత బుద్ధి లేకపోవుట చేత బుద్ధి లేకపోవుట చేత బుద్ధి లేకపోవుట చేత ఏమైపోతాడంట? మూఢుడు చనిపోతాడు. బుద్ధి లేకపోతే మూఢుడు ఏమైపోతాడంట? చనిపోతాడు. ప్రపంచంలో ఎంతోమంది చనిపోతున్నారు భూమి మీద. చచ్చిపోవట్లేదా? పేపర్ కొన్ని చూడండి. కిందటి దినాన్ని ఎంతమంది చచ్చిపోయారో ఈరోజు వేస్తాడు పేపర్లో. ఈరోజు ఎంతమంది చచ్చిపోయారో రేపొద్దున పేపర్లు వేస్తారు. ప్రపంచంలో చనిపోయిన వాళ్ళందరూ చచ్చిపోయారు కదండి. వాళ్ళందరికీ ఏమి లేదు. అలా అప్లై చేసుకుంటున్నారా? బుద్ధి లేకపోవుట చేత మూఢులు చనిపోవుదురు. బుద్ధుండి ఒకవేళ చనిపోతే బుద్ధి ఉన్నాడు బతుకుతాడా? అదే కదా అర్థం. బుద్ధి లేకపోవుట చేత మూఢులు చనిపోవుదురు. బుద్ధి ఉంటే బతుకుతారా? మా నాన్న చనిపోయాడు. డబ్బు 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 సంపాదించురా, డబ్బు సంపాదించుకోరా, డబ్బు సంపాదించుకోరా. నీ తోటి తమ్ముడు సంపాదించుకున్నాడు కోట్లు, నువ్వు సంపాదించుకోరా, డబ్బు సంపాదించుకోరానే ఏడ్చాడు. నేను బతుకున్న కాలం అంతా, ఆయన బతుకున్న కాలం అంతా. ఆయన కూడా డబ్బు సంపాదించడానికే ప్రయాసపడ్డాడు. ఇద్దరు యజమానులు, ఒకడు దేవుడు, రెండు డబ్బు. డబ్బు అనే యజమాని ఒక స్థానాన్ని పరిపాలిస్తుంది ప్రపంచాన్ని. దేవుడనే యజమాని ఏం పరిపాలిస్తున్నాడు? నీ ఆత్మని, నీ మనసుని పాలన, నీ ఆత్మకి పాలన. చనిపోయేదేంటి? మట్టిలో నుంచి వచ్చిందేంటి? దేహం. మళ్ళీ మట్టిలో కలిసిపోయేదేంటి? దేహం. ఆత్మ మట్టిలో నుంచి వచ్చిందా? మహోన్నతి నుంచి వచ్చిందా? మహోన్నతి నుండి వచ్చింది. మహోన్నతి నుంచి వచ్చిన దానిని బతికించేది దేవుడు. మట్టిలో నుంచి వచ్చిన దేహాన్ని బతికించే దేవుడు డబ్బు. ఏ స్థానానికి తీసుకొచ్చిందండి. దేవుడని పేరు చెప్పు, ధనాన్ని వెంబడించు. నీ మనస్సులో ధనం గురించే ఆలోచించు. నువ్వు దేవుడను, మనస్సు నిండా ధన దైవాన్ని ఆరాధించు. అలా బతుకుతుంది సమాజం. మా నాన్న చనిపోయాడు అంటే ఏమి లేక? బుద్ధి లేక. ఏ బుద్ధి లేక? దేవుడు జ్ఞానం అనే బుద్ధి లేక. ఇక్కడ చనిపోవటం అంటే అర్థం దేహపరంగా కనిపించే మరణం కాదు, కనిపించే చావు కాదు, కనబడని చావు. నరకం. నరకం కనబడుతుందా? అందులోకి వెళ్ళి పడిపోయావు అనుకో, ఆ చావు ఎంత ఘోరంగా ఉంటుంది. ఒకటి చావాలని కర్ర తీసుకొని బాది చంపాలనే పగతో బాదుతూనే ఉన్నావు. 1 గంట సేపు బాదావు, చచ్చి చావలేదు. 2 గంటలు బాదుతావు, సావడా? 3 గంటలు బాదుతావు, సావడా? రోజంతా బాదుతావు కర్ర తీసుకొని, సావడా? చచ్చిపోతాడు. అయిపోయింది. ఇది నిత్య చావు కాదు, ఇది నిత్య చావు ఆత్మకి. అది లేకుండా బ్రతికిన ఈ సమాజం ఎక్కడికి వెళ్ళిపోద్దో తెలుసా? నిజమైన చావులోకి వెళ్ళిపోద్ది. అదే లోకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనం నుంచి రాయబడింది. ఒక ధనవంతుడు ఉండెను, ఉదారంగు బట్టలు కట్టుకొనును, ప్రశస్త వస్త్రములను వేసుకొనును, భూమి మీద బాగా బతికాడు సుఖం కలిగి. 22వ వచనం, ధనవంతుడు కూడా చనిపోయి, ఆ దరిద్రుడు చనిపోయాడు. దేవదూతల ద్వారా అబ్రహాము రొమ్ముకు చేరిపోయాడు. దరిద్రుడికి ఏముంది? దేవుని బుద్ధి ఉంది. ధనవంతుడు చనిపోయాడు. ధనవంతుడికి ఏమి లేదు? దేవుని బుద్ధి లేదు. అప్పుడు అతడు ఆత్మ. ధనవంతుడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత చరిత్ర ఉంటుందా? ఈ లోకానికి ఈ దేహం కన్నుమూసింది అనుకోండి, ఇక చరిత్ర ఉండదు. ఎప్పుడైతే ఈ లోకంలో దేహాన్ని ఆత్మ విడిచిపెట్టిందో అసలు చరిత్ర ఓపెన్ అయిపోద్ది. ఆ చరిత్ర నీకు సంభవించకుండా ఉండాలని 66 పుస్తకాలుగా దేవుడు
తన జ్ఞాన రహస్యాల చరిత్రను మనకిచ్చాడు. ధనవంతుడు చనిపోయాడు, పాతిపెట్టేశారు అతని మట్టి దేహాన్ని. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకుని ఉన్న లాజర్ని చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేనికోలను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. ఎందుకంటే చదువు, నేను ఆత్మనైన నేను, చావులేని ఆత్మనైన నేను ఈ అగ్నిజ్వాలలలో యాతన పడుచున్నాను. మా నాన్నని కట్ల మీద పేర్చేసారు, అలా అగ్గిపొలకి ఇస్తారు, పెట్రోల్ పోసి కాలిపోయాడు. అంతే, ఒక గంటలో మొత్తం బూడిదైపోయింది, మంట ఆరిపోయింది. మంట ఆరిపోయిన తర్వాత మా నాన్న దేహంలో ఆ బూడిదలో నుంచి స్వరం వినపడుతుంది అనుకోండి, ఈ మంటకి నేను తట్టుకోలేకపోతున్నాను అని. అప్పుడు ఏం ఆలోచిస్తాం మనం? ఒక చెయ్యి పైకి లేచి నీ మంటకి నేను తట్టుకోలేకపోతున్నానని చెయ్యి మాట్లాడింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? అలా కర్రతో అణిచేస్తాం మంటలో. మళ్ళీ రెండు కర్రలు వేస్తాం, కాల్చేస్తాం. ఒక కాలు పైకి లేచింది అనుకోండి, కాలుతూనే ఈ మంటకి నేను తట్టుకోలేకపోతున్నాను కాలే స్వరంతో మాట్లాడింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? తట్టుకోలేకపోతున్నావా అని తీసుకొచ్చేస్తావా కాల్ని? శవం భయంకరమైన వాసన వస్తుంది, కట్ల మీద బేరుస్తున్నప్పుడు, అబ్బో మీరు మంట నన్ను కాల్చకండి, ఈ మంటకి నేను బాధని తట్టుకోలేను అని శవం లోన్ నుంచి స్వరం వినపడుతుంది అనుకోండి. కట్టెల మీద బేర్చిన ఈ శవం ఈ కట్టెల మీద నన్ను కాల్చకండి అని ఆ శవంలో నుంచి ఒక స్వరం వినపడింది అనుకోండి, అయ్యో కాలిపోతుందని బాధపడుతుంది, మాట్లాడుతుందేమో అనుకోని ఎత్తుకొని తీసుకొచ్చుకుంటావని ఇంటికి. ఈ మాటలు వింటే మనకి ఎంత అసహ్యమో. బతికున్న ఈ లోకం మరణం తర్వాత బతికించే దేవుని బుద్ధి జ్ఞానములను కూడా అలాగే అసహించుకుంటుంది ఈ లోకం. బుద్ధి, దేవుని బుద్ధి లేని ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? నిత్యము కాలే మంటలోకి వెళ్ళిపోయాడు. మా నాన్న దేహం ఎక్కడికి వెళ్ళిపోయింది? మంటలోకి వెళ్ళిపోయింది. నా కళ్ళ ముందే బూడిదైపోయింది, మంట ఆరిపోయింది. మా నాన్న మట్టి దేహం బూడిదైపోయింది. మా నాన్న మట్టి దేహాన్ని నడిపించిన ఆత్మశక్తి ఉంది లోన, ఆత్మ, అది నిత్యమంటలోకి వెళ్ళిపోయింది, నిత్యమంటలోకి వెళ్ళిపోయింది. ఆ మంటలో నుండి నిన్ను కాపాడటానికి చెప్తున్నాడు దేవుడు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 21వ వచనం, బుద్ధి లేకపోవుట చేత మూఢులు చనిపోవుదురు. ధనవంతుడికి తెలియదా లాజరు దేవుడి కోసం బ్రతుకుతూ గేటు ముందు పడి ఉన్నాడు అని? ఎప్పుడు ఇంట్లో నుంచి గేట్లో నుంచి బయటికి రాలేదా? ఎప్పుడు ఇంట్లోనే చచ్చాడా ధనవంతుడు? మనస్సు మార్చుకుంటే ఆ లోకంలో బతుకుతారు. లేదా ధనవంతుడు అగ్ని జ్వాలలలో, ఆరని అగ్ని జ్వాలలలో, చావులేని ఆత్మ ఆ జ్వాలలలో మండిపోతూ బాధ అనుభవిస్తూనే ఉండాలండి. ఇది ఏమి లేకపోవటం వలన జరుగుతుంది? దేవుని బుద్ధి జ్ఞానములు లేకపోవటం జరుగుతుంది. ఇది లోకానికండి, మాకు కాదు అనుకుంటున్నారా క్రైస్తవులుగా? అందుకే పౌలు గారు అన్నాడు, అందరూ సొంత కార్యములే చూసుకుంటున్నారు కానీ ఈ మహాజ్ఞానము లేక ఎందరో ఆరని మంటకి చేరిపోతున్న వారి ఆత్మలను కాపాడటానికి నా బుద్ధి జ్ఞానముల వైపు మీరు చూడటం లేదు అని అన్నాడండి పౌలు గారు. హెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనాన్ని చూడండి. ఆయన, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును, మీరు జరిగించిన అక్రమ క్రియలు ఏంటో తెలుసా? మీ సొంత కార్యాలు మీరు చూసుకోవటం అక్రమ క్రియలు.
మిమ్మల్ని కాపాడటానికి మీకోసం బలైపోయిన క్రీస్తుని చూసి, ఆయన త్యాగాన్ని విని, ఆయన మాటలను చదువుతూ వింటూ ఇంకా మీకోసం మీరు బ్రతకటం అక్రమం అంటున్నాడండి దేవుడు. మీ అక్రమ కార్యములను విడిచి నూతన హృదయము, నూతన బుద్ధి తెచ్చుకో. ఎందుకో తెలుసా? ఆ బుద్ధి నిన్ను నరకానికి వెళ్లకుండా, నిత్య మంటలోనికి వెళ్లకుండా, నిత్య మంటలోనికి నిన్ను జారిపోనివ్వకుండా ఆ బుద్ధి నిన్ను కాపాడుతుంది. కనుకనే బుద్ధి తెచ్చుకో అంటున్నాడు దేవుడు. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనం. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనం ముగించేస్తాను. నా జనులు అవివేకులు, వారు నన్ను ఎరుగరు. వారు మూఢులైన పిల్లలు, వారికి తెలివి లేదు. కీడు చేయుటకు వారికి తెలియను, కానీ మేలు చేయుటకు వారికి బుద్ధి చాలదు. కనుక ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకోవాలి, ఇప్పటికైనా మేలుకోవాలి. అందరూ సొంత కార్యాలు చేసుకుంటున్నావంటే నువ్వు మూఢుడు అని అర్థం, నీ జ్ఞానం సరిపోలేదని అర్థం, బుద్ధి రాలేదని అర్థం. ఏమండి, పడిపోయి గాయమైనోడు పరిగెట్టుకొని వాడిష్టం వచ్చినట్టు గోడలు ఎక్కి, వాడిష్టం వచ్చినట్టు దూకి కాలు ఎరగొట్టుకున్నాడు, ఆడు మళ్ళీ ఇంకో గోడెక్కి రెండో కాలు కూడా ఎరగొట్టుకుంటాడా? వాడికి ఏమొచ్చినట్టు? బుద్ధి వచ్చినట్టే కదా. ఆడు అసలుకే బుద్ధి లేక గోడ ఎక్కాడు, దూకాడు, చెయ్యో కాలు ఎరగొట్టుకున్నాడు, ఒకటి పోయింది. అప్పుడు మనం అరే భలే భలేరా అని అరే ఇంకో గోడ ఎక్కి మళ్ళీ దూకురా అంటామా? పోను మనం అన్నాం అనుకోండి, వాడు ఎక్కి దూకుతాడా? అంటే అర్థం ఏంటి? వాడికి ఏమొచ్చిందని అర్థం? బుద్ధి వచ్చిందని అర్థం. ఏ విషయంలో? చెయ్యి ఎరగొట్టుకోకుండా కాపాడుకోవాలనే విషయంలో. మరి మన పాపాలు తీసేసి పరిశుద్ధులుగా మార్చిన మరణం తర్వాత మన ఆత్మ నిత్యాగ్నికి వెళ్లకుండా ఉండగలిగే మార్గంలోనికి మనం నడిపించి జ్ఞానాన్ని వినిపించిన, అయినా ఇంకా లోకంలో మన కోసం మనం బ్రతుకుతున్నాం అనుకోండి, మనకి బుద్ధి ఉన్నట్టా లేకనట్టా? గట్టిగా చెప్పండిరా. మన కోసమే మనం బ్రతుకుతున్నామంటే మనకు బుద్ధి ఉన్నట్టా? దేవుడికి బుద్ధి ఉన్నట్టా? లేనట్టు. గనుక మీ ఆత్మలను కాపాడుకోవాలి అంటే మీ ఆత్మలను నిత్య మార్గాన నడిపించుకోవాలి, నిత్యము భయభక్తులు కలిగి బ్రతకాలి. మీ కుటుంబం అంతా భయభక్తులలో జీవించాలి. చిన్ననాటి నుండే పిల్లలకు దేవుని జ్ఞానాన్ని నేర్పించాలి తల్లిదండ్రులు, బుద్ధి ఉన్న తల్లిదండ్రులు. పాపము అంటకుండా ఈ లోక ఆశలను చంపుకుంటూ నీతిమంతురాలిగా, నీతిమంతుడిగా నిత్య మార్గాన నువ్వు నడిచే బాటలో బుద్ధి కలిగి మహాజ్ఞాన సంగతులను ఆలోచిస్తూ అడుగులు వేస్తూ నీ ఆత్మను కాపాడుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా కన్న తండ్రి, లోకనీతి దేవుని నీతికి సమానము కాదు అని, లోకనీతికి 100 రెట్లుగా గొప్పది అని, దేవుని జ్ఞానము అతీతమైనదని తండ్రి, యుగ యుగాలు ఆత్మను రక్షించే బుద్ధి జ్ఞానములు దైవ గ్రంథములోనే ఉన్నాయని, దైవ వాక్కులేనని, మూడులైన ఈ సమాజము మేలుకొలుగునేలాగా వారిని ఆలోచింపజేయగలుగుటకు మమ్మల్ని ప్రేరేపించి నీ సేవలో మమ్మల్ని వాడుకోమని వేడుకుంటున్నాం. ఎందరో నశించిపోతున్న వారి ఆత్మలను రక్షించడానికి మేము అనేకమైన వీడియోల ద్వారా తమ మనసులను మార్చుకొని బుద్ధి మార్గాన్న బుద్ధిమంతులుగా జీవించగలుగుటకు సహాయం చేయండి నాయన. ఎవరు బుద్ధి లేనివారు, ఎవరు బుద్ధి కలిగిన వారు మరో భాగంలో మాకు పరిపూర్ణమైన జ్ఞానాన్ని ప్రకటించండి. మీ పిల్లలకు మహాసంగతులు వినిపిస్తున్నారు తండ్రి. మమ్మల్ని ప్రేమించి మీరు దారపోస్తున్న ఈ జ్ఞానాన్ని మేము ఒలికిపోయకుండా మా ఆత్మల రక్షణార్థమై బుద్ధి కలిగి మా బ్రతుకులను మా ఆత్మలను రక్షించుకోగలుగుటకు సహాయం చేయమని, అనేకులకు మా బ్రతుకులను బుద్ధి కలిగించులాగున జీవించులాగున సహాయం చేయమని, చిన్నల మొదలుకొని వృద్ధుల వరకు తండ్రి
ప్రతి ఒక్కరిని నీ వాక్కుల ద్వారా ఆశీర్వదించి నిత్యరాజ్యానికి సిద్ధపరచమని వేడుకుంటూ ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు పేరిట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.